హాలీవుడ్ లో వర్క్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టినారు. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు? కథలోకి ఇమ్మడని పాత్రలు ఇమ్మడని సెటప్ చేస్తే ఆడియన్స్ ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతాడు. సో అండ్ రైతులు కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళతో ఎట్లా చేయించినారు యాక్టింగ్? కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ సీన్ చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేస్తాయండి. డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఉంటాయి, ఫిల్మ్ సక్సెస్ అవడానికి మార్గాలు లేవు. దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ సక్సెస్ అండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు చాలా కష్టం ఉంటుంది. సో ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు రిలీజ్ అయ్యే వరకు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్ ఆల్ ద టైమ్ అండి. సినిమాని అద్భుతంగా తయారు చేసాం కాబట్టి సినిమా సక్సెస్ కాదు. సో అండ్ ఇంకా ఈ మూవీలో ప్రొడ్యూసర్ వచ్చేసరికి కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారు. మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు చాలా కష్టం ఉంటుంది. సో ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు రిలీజ్ అయ్యే వరకు? ఒక కొత్త ప్రొడ్యూసర్స్ తో ఒక ప్లస్ ఉంటే ఇంకొక మైనస్ ఉంటుందండి. ప్లస్ ఏంటంటే మనకు క్రియేటివ్ పార్ట్లోకి రారు, క్రియేటివ్స్ లోకి వేలు పెట్టరు. అక్కడ ఎందుకు రాశారు, ఇక్కడ ఎందుకు పెట్టారు, అక్కడ వాళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు అన్నారు. కానీ వాళ్ళతో ఉన్న ఒక సమస్య ఏంటి అంటే ఖర్చు పెడుతున్నప్పుడు ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది అది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే కొత్త ఎప్పుడు చేయని కొత్తగా ఎక్కడా లేని బిజినెస్ సెటప్ ఇక్కడ ఉంటుంది. మనం ఏదైతే షూట్ చేస్తామో 30 రోజులు, ఇప్పుడు సపోజ్ ఒక 5 కోట్లు అనుకోండి, దాంట్లో 4 కోట్లు 30 రోజులు ఖర్చు పెట్టేస్తాం షూటింగ్ టైంలోనే. మిగతా అది ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఖర్చు పెడుతున్నప్పుడు ప్రాపర్ గా వెళ్తుందా లేదా, లేకపోతే ఇక్కడ నిజంగా ఇంత అవసరమా, ఇక్కడ షూట్ ఒక్కోసారి మనం అనుకుంటామండి ప్రకృతి సహకరించదు, ఒక్కోసారి యాక్టర్స్ కి సహకరించదు, ఒక్కోసారి జోగ్రఫికల్ గా సహకరించదు. వీటి వల్ల ఏంటంటే ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. నైట్ లో ఒకసారి నైట్ షూట్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి అనుకున్న రోజుకి షూట్ కాకుండా అది 2 రోజులకి వెళ్తుంది, ఒక్కోసారి 3 రోజులకి వెళ్తుంది. ఇవన్నీ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే గానీ ప్రొడ్యూసర్స్ కి ఈ డైరెక్టర్స్ తో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో కొంచెం మా ప్రొడ్యూసర్స్ కి ఏంటంటే కొత్త వాళ్ళు, సాధారణంగా అందరికి కొత్త వాళ్ళకు ఉండే ఆ చిన్న బెంకు ఇది ఉంది. కానీ వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు, నన్ను బాగా సపోర్ట్ చేయడం చేశారు. కాకపోతే ఏదైతే ఫిల్మ్ మేకింగ్ లో తెలుసుకోవాల్సిన ప్రొడ్యూసర్ గా ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫిల్మ్ కి ఎవరికి డైరెక్టర్ కి తెలియదండి, ప్రొడ్యూసర్ కి తెలియదు. ఏదైనా కొత్త బిజినెస్ లోకి వెళ్తే ఆ రకమైన ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఫిల్మ్ మేకింగ్ లో ఏంటంటే అదంతా డైరెక్టర్ మీద పడుతుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫిల్మ్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తుందంటే ద ఫ్రంట్ ఫేస్ విల్ బి ద డైరెక్టర్. సినిమా బాగున్నా బాగోపోయినా దానికి దర్శకుడే బాధ్యత. సినిమా బాగలేదు కాబట్టి నేను ఆ రోజు అట్లా జరిగిందని చెప్పడానికి ఏమి ఉండదండి. పరీక్ష రాసామంటే ఫెయిల్ అంటే ఫెయిల్, పాస్ అంటే పాస్. ఆ రోజు నేను ముందు ఎందుకు చదవలేదు, కరెంట్ పోయిందని మనం రీజన్స్ ఎవరు వింటారు? ది ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ స్పీక్స్. గత ప్రొడ్యూసర్స్ కి మెల్లగా తెలుసుకోవడానికి 1-2 సినిమాల సమయం పడుతుంది. కొత్త ప్రొడ్యూసర్స్ కి ఏంటి అంటే ఆ ప్రాపర్ ప్లానింగ్ తెలియదు. సినిమా అనేది ఇట్స్ జిమ్మిక్ అండి, ఒక చిన్న చాలా ఒక రకమైన ఒక గేమ్ ఇది. ఆ గేమ్ లో రూల్స్, టాక్టిక్స్ తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ ఎఫెక్ట్ ఫిల్మ్ మీద పడుతుంది, డైరెక్టర్స్ మీద కూడా పడుతుంది. ఇప్పుడు మేము ఒక 2-3 ఏళ్ళు కష్టపడి పనిచేస్తామండి, ఎంతో ప్రేమించి ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడి చేస్తాం. ప్రొడ్యూసర్స్ కూడా ఎంతో డబ్బులు సంపాదించి చేస్తారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ కి అదొక హాబీ లాగా ఉండొచ్చు, కానీ డైరెక్టర్ కి జీవితం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 5 కోట్లు పెట్టి ఒక ఫిల్మ్ తీశారనుకోండి, అది అటు తిరిగి ఎలా అయినా సరే 5 కోట్లు సంపాదించుకునే మార్గాలు దొరుకుతాయి, ఇప్పుడు కాకపోయినా 10 రోజులకైనా. ఒక ఫిల్మ్ కనుక డడ్ అయిందంటే మాత్రం ఆ డైరెక్టర్కి ఇంకో ఫిల్మ్ రావడము దాదాపుగా అసాధ్యమైన పని అండి. డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఉంటాయి, ఫిల్మ్ సక్సెస్ అవడానికి మార్గాలు లేవు. దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ సక్సెస్ అండి. ఇఫ్ ఇట్ ఒక సక్సెస్ ఫార్ములా సినిమాకి ఉంది అంటే ప్రపంచంలో ఏ సినిమా ఫ్లాప్ కాదు. ఇట్స్ నిరంతరంగా ప్రయత్నం. కళ అట్ ది సేమ్ టైం వ్యాపారం. అందుకే ఫిల్మ్ ని కళాత్మక వ్యాపారం అంటారు. దీంట్లో ఎకనామిక్స్ ఉంది, ఆర్ట్ ఉంది. రెండింటిని బ్లెండ్ చేసి తీసుకెళ్ళాలి. ఈవెన్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, వాళ్ళిద్దరికీ మంచి అవగాహన ఉండగలిగితే అప్పుడే ఒక ఫిల్మ్ ని ప్రాపర్ గా సినిమా చేయగలుగుతాం, ప్రాపర్ గా రిలీజ్ చేయగలుగుతాం, ప్రాపర్ గా సక్సెస్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్ ఆల్ ద టైమ్ అండి. సినిమాని అద్భుతంగా తయారు చేసాం కాబట్టి సినిమా సక్సెస్ కాదు. సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత మీరు ఫస్ట్ కథ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి తీసుకోవడం నెక్స్ట్ స్టెప్, ఆర్టిస్టులు తీసుకోవడం నెక్స్ట్ స్టెప్, వీళ్ళందరినీ ఒక షెడ్యూల్ వేసుకొని ఎక్కడికో షూటింగ్ తీసుకెళ్ళటం నెక్స్ట్ స్టెప్. అనుకున్నట్టుగా షూటింగ్ చేసి ఒక మంచి సినిమాని తయారు చేయగానే అయిపోయింది అనుకుంటాం. కాదు, రిలీజ్ మంచిగా చేయాలి.
మంచి ప్రమోషన్స్ చేయాలి, ఆ థియేటర్స్కి ఆడియన్స్ని రప్పించాలి. రప్పించాలి. అంత ఈజీ కాదండి. ఈ రోజున ఓటీటీ మన ఇంట్లోకి థియేటర్స్ వచ్చేసిన తర్వాత ఫింగర్ టిప్స్ మీద మనం ప్లే చేస్తూ ఉన్నాం. అలాంటిది ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీని ఒక 1000-2000 ఖర్చు పెట్టుకుని థియేటర్ లోపలికి రావాలి అంటే దాని లోపల ఎంతో టాక్టిక్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే ఒక ఫిల్మ్ సక్సెస్ అవుతా ఉంది. యాజ్ అ ప్రొడ్యూసర్గా కొన్ని తెలుసుకోవాల్సింది ఉంటుంది, డైరెక్టర్గా కొన్ని తెలుసుకోవాల్సింది. ఒకప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఫిల్మ్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీ చేతులు పెట్టగానే బై నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతా ఉండేవాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్ కూడా తెలుసుకోవాలి సినిమా ప్రొడక్ట్, ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అంతా, దాని మార్కెట్ ఎంత, దీన్ని ఇంకెక్కడెక్కడ మనం మార్కెట్ చేసుకోవచ్చు, కొత్తగా ఎలా వెళ్ళాలి, ఇవన్నీ డైరెక్టర్ క్రాఫ్ట్లోకి పడిపోతా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ సో ఈజీ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ మార్కెట్ ద ఫిల్మ్ అండి. బోత్ ఆర్ డిఫరెంట్ ఫినామినన్స్ which people have to understand thoroughly even before they make the films. సో ఎంత అయింది మూవీ బడ్జెట్ అంతా మేకింగ్? బడ్జెట్ అది ప్రొడ్యూసర్ అయితే కరెక్ట్గా చెప్పగలుగుతారు, ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. బట్ వచ్చాయా అంటే వీ హావ్ గాట్ అ వెరీ గుడ్ అప్లోస్ అండి. అంటే థియేటర్స్ లో మేము ఎక్స్పెక్ట్ చేసినంత థియేటర్స్ లో అనుకోకపోయినా కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, శాటిలైట్స్, మాకు వీ హావ్ మేడ్ దిస్ ఫిల్మ్ ఇన్ 5 లాంగ్వేజెస్ అండి. సో ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వీఆర్ గెటింగ్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ అ వెరీ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ అండి. ఓకే. అండ్ ఏంటి ప్రొడ్యూసర్ ని ఇలా వచ్చారు, ఫేస్ కనిపించకుండా పెట్టారు, వాంటెడ్ గా పెట్టారా? ఎక్కడండి? అదే కార్ లో లాస్ట్ లో సినిమాలోనా? అయితే ఏంటంటే నేను సరదాగా వాళ్ళు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆయన కారుకి అప్పుడు మేము అక్కడ రోడ్డు మీద తీస్తా ఉన్నాము, ఆయన ఉన్నారు సార్ ఊరికట్లా వచ్చేసేసి అంటే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేను వాళ్ళని బలవంతంగా మీరుంటే బాగుంటుందండి అంటే మళ్ళీ ఇప్పుడు అంత నీట్గా డ్రెస్ చేసుకొని ఎవరినో సెటప్ చేసి అంత టైం లేదు మాకు. సో ఆయన కార్లో వస్తే మీ కార్లో రండి సార్, ఊరికి కారు దిగితే అలాగే ఆయన ఇద్దరు ప్రొడ్యూసర్లు అండి సినిమాకి, రమేష్ గారు ప్రకాష్ గారు. మీరు ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లో రమేష్ గారు కనబడతారు మీకు, మళ్ళీ మధ్యలో లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో రెండో ప్రొడ్యూసర్ కనబడతారు. జస్ట్ అలా గ్లాన్స్ అలా ఒక సెకండ్ కనబడి వెళ్ళిపోతారు. అలా ఉంటేనే బాగుంటుంది. పైగా మనం ఎక్కువ ఆర్టిస్టులు దానికి ఎక్కువ నాన్ సెట్ చేసాం అనుకోండి, కథలోకి ఇమ్మడని పాత్రలు ఇమ్మడని సెటప్లు చేస్తే ఆడియన్స్ ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతాడు. సో అది నేను 2 సినిమాలు చేసిన అనుభవం మీద నాకు తెలుసు. ఏ పాత్ర మన బాబాయ్ కదా పెట్టండి, మన ఫ్రెండే కదా వాడండి, అట్లా చేస్తే ఏమైందంటే ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు. సో నేను అందుకని ఒక చిన్న డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ కూడా మంచి టైమింగ్ ఉండాలి, మంచి అనుభవం ఉండాలి. అలా తీసుకున్నాను. ఇక్కడ అవసరం లేదు అనుకున్న వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళతో వెళ్ళడం జరిగింది. సో దీంట్లో సినిమాలో చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. రైతుల దగ్గర నుంచి హీరోయిన్ అట్లా కొత్త అమ్మాయి, రైతులు. సో ఏంటంటే ఏ పాత్రకి ఎవరు ఎంతవరకు సూట్ అవుతారో ఫస్ట్ డైరెక్టర్ గా మనకు జస్టిఫికేషన్ ఉంటే అనుకున్నట్టుగా వస్తుంది సినిమా. సో అండ్ రైతులు కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళతో ఎట్లా చేయించున్నారు యాక్టింగ్? బాగా సింక్ అయినారు వాళ్ళు కూడా. అదేనండి, చాలా మంది ఏంటంటే వాళ్ళ సీన్లు చాలా కన్నీళ్ళు పెట్టేస్తా ఉన్నారు. చాలా మంది అయితే మెసేజ్ పెడతారు నాకు ఈ సీన్కి గూస్ బంప్స్ వచ్చేసినాయి అని. సో అయితే ఈ కొత్త వాళ్ళతో ఉన్న ఒక ప్లస్ ఏంటి అంటే వాళ్ళు మనం చెప్పింది వింటారు. మళ్ళీ వస్తాను అక్కడ కూర్చోండి అంటే వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన దాకా అక్కడే ఉంటారు. వాళ్ళు అరే మనం మర్చిపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. సో చెప్పింది చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే మన సినిమాలో ఈ రైతులు ఒక 100 మంది దాకా పనిచేశారు. దాంట్లో మెయిన్ ఒక 25-30 మంది ఉన్నారు. వాళ్ళలో సగం మంది థియేటర్స్ మన ఈ నాటకాలు బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళండి. సినిమా కొత్తే కానీ యాక్టింగ్ కొత్త కాదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేయగలగాలి. మీరు ఇట్లా తిరగాలి, ఇంతవరకు ఇవ్వాలి, ఇలా చేయాలి అని అది మనం చేపించుకోవడం అది గొప్ప విషయం. ఒకసారి ఏం జరిగింది అంటే నాకు మన షూటింగ్ అయిపోయిన తర్వాత మా కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు వచ్చి సార్ వీఆర్ రియల్లీ సారీ సార్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం ఒక సిచ్యువేషన్లో అని అంటే నాకు అర్థం కాలేదు ఏంటి ఎందుకు. ఒకసారి మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఒక సీన్ చేస్తున్నాం మేము మన రాజమండ్రిలో. మొత్తం ఊరు మధ్యలో ఒక పొలాల మధ్యలో ఒక చిన్న పెంకుటింట్లో 100 మంది ఆర్టిస్టులు, 100 మంది టెక్నీషియన్స్. ఆ రోజు మొత్తం 200 మంది. పొద్దున 6 గంటలకు షూట్ స్టార్ట్ చేసాం. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయిపోయింది, మళ్ళీ తెల్లారుతుంది, 2ంటికి షూట్ చేస్తా ఉన్నాం. ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ అది. రైతులు అందరు ఇలా కూర్చొని ఉన్నారు. హీరో గారికి రైతులకి మధ్యలో చిన్న కాన్వర్జేషన్ అది. అందరు సగం మంది నిద్ర చాలా అలసిపోయి ఉన్నారు. నేను మైక్ తీసుకొని ఆ రైతులందరికీ కథ చెప్పడం స్టార్ట్ చేశాను. ఈ కథ ఏంటంటే అనగానే వీళ్ళందరూ పక్క నుంచి అని వాళ్ళ సౌండ్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ విపరీతం అసంతృప్తి, పిచ్చెక్కింది ఏంటి, ఇంకొక అరగంటలో వెళ్ళిపోవాలి. 2 అయితే మళ్ళీ ట్రిపుల్ క్యాల్షీట్ పడిపోయి డబుల్ క్యాల్షీట్ నుంచి ఇంకో క్యాల్షీట్ ఎక్స్ట్రా పడిపోతాం.
కానీ అది చాలా ఇంపార్టెంట్ సీన్ నాకు అది. నేను వాళ్ళ కచ్చప్పుడు స్టార్ట్ చేశాను, ఇక్కడ ఇట్లా వస్తుంది, మీరు సిచ్యువేషన్ ఇది మీది, హీరో గారు ఇట్లా వస్తారు మీరు అన్నప్పుడు వాళ్ళకి అలా అర్థం కాలే, ఏమయ్యాడు పిచ్చోళ్ళు ఉన్నాడు ఇంత, వాళ్ళ అసంతృప్తి వాళ్ళు బయటికి పెట్టలేదు కానీ వాళ్ళ ఫేస్లో తెలిసిపోయింది. కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అందరి మొహాల్లో ఒక ఇంపాక్ట్, ఒక ఇంటెన్సిటీ, ఒక బాధ, ఒక ఆవేదన. చివరిలో కూర్చున్న వెనక కూర్చున్న ఆ 70 మొహంలో కూడా ఆ ఆవేదన కనపడతా ఉంటుంది. ఆ రోజు ఎవరో ఫీల్ అవుతారనో లేకపోతే కనుక లాగిద్దామని కనుక ఉంటే ఈ రోజున ఈ 2 గంటల 2.5 గంటల సినిమాలో ఆ ఇంపాక్ట్ని మనం తీసుకోలేకపోవచ్చు. మొన్న వచ్చి అతను చెప్తా ఉన్నాడు, సార్ మీరు ఆ రోజు ఎందుకు అనుకున్నాను కానీ ఈరోజు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఆ చివరి అక్కడో రైతు కూడా హీరో మాట్లాడుతుంటే ఆ పెయిన్ అతను కళ్ళల్లో కనబడింది. ఎప్పుడైనా సిచ్యువేషన్ తెలిసినప్పుడు మనం ఒక పని చేయడం కోసం అందరం కలిసి ఒక చోట కలిసినప్పుడు దానికి 100% న్యాయం చేయడానికి ఎవరైనా ఆలోచిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం కదా లాగిచ్చాను అనుకోండి, అదే యాక్టర్స్కి మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, నాలాంటి డైరెక్టర్కి ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇలాంటి సీన్ మళ్ళీ ఇంకో ప్రేక్షకుడు ఇంకోసారి ఎక్కడ చూస్తాడో తెలియదు. సో మేము ఈ సినిమాలో ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా 1% కూడా అక్కడ నెగ్లిజెన్సీ తోసేద్దాం అనేది ఎక్కడ 1% కూడా తీసుకోలేదండి. ఈ రోజున ఆ సీన్ చూస్తూ ఉంటే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అంత అద్భుతంగా పడింది ఆ సీన్. సో ఇది మీరు రైతులు సిచ్యువేషన్ అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా అర్థం చేసుకొని సినిమాలో చివరి దాకా బాగా పనిచేశారు. అండ్ ఏంటంటే మీరు హాలీవుడ్ లో వర్క్ చేశారు, సో మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టినారు. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఐ స్టడీడ్ ఇన్ యూకే అండి. నేను ఫిల్మ్ కోర్స్ చేశాను అక్కడ. వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేశాను నేను. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే నేను గమనించిన దాంట్లో ప్లాన్ అండి, ప్రీ ప్లాన్డ్. ఎంత వాళ్ళు హడావుడు అంతా ప్రీ ప్రొడక్షన్ లో చేస్తారు, అరుపులు కేకలు అంతా ప్రీ ప్రొడక్షన్ లో ఉంటాయి. షూటింగ్ లో ఏముండదండి, షూటింగ్ జరుగుతుందో కూడా తెలియదు, అంత ప్రశాంతంగా నీట్ గా అదేదో అల్లుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది. మన దగ్గర ఎక్కువ టెన్షన్, ఎక్కువ హడావుడి షూట్ లోనే జరుగుతూ ఉంటుంది. జనాలు వాళ్ళ అదేంటి అది పోయింది అక్కడ ఎక్కడ పెట్టాం అది ఎందుకు, కానీ అక్కడ అలా అది ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ లో ఈ రోజు సీన్ లో ఈ లొకేషన్ లో ఏం ఉండాలనేది వాళ్ళొక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసి లామినేషన్ చేసి ఇచ్చేస్తారు. చాక్ పీస్ ముక్క అంటే కరెక్ట్ గా చాక్ పీస్ ముక్క కూడా అక్కడ ఆ టైంకి అక్కడ ఉండాలి, అంత బాగా హోంవర్క్ చేస్తారు. మనకేంటంటే కొంచెం మేబీ బడ్జెట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ యాక్టర్స్ ల్యాక్ ఆఫ్ ఆ ప్రొఫెషనాలిటీ కావచ్చు, కొంచెం మనం షూటింగ్ టైంలో ఎక్కువ హడావుడి పడిపోతూ ఉంటాం. సో ప్రీ ప్రొడక్షన్ మేక్స్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అండి. సో నేను కూడా అందుకే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ కష్టపడతా ఉంటాను. మ్యాక్సిమం ప్రొడక్షన్లో తక్కువ ఎఫర్ట్స్ పెడతాను. ప్రీ ప్రొడక్షన్ ఎఫర్ట్స్ మీరు ఇందాక ఫస్ట్లో అన్నారు, ఇంత మంచి డైలాగులు ఎలా రాసుకోగలేదు. ఎప్పుడైతే మనం ఒకసారి ఫిల్మ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఆ టైం దొరకదండి. మనం అనుకుంటాం ఒక్కోసారి యాక్టర్స్ని తీసుకోవడానికి కూడా ఒక్కోసారి మైండ్ మనకి వేరే ఎవరు పడితే వచ్చేస్తుంటారు బోర్డు మీదకి. ఏ డైలాగ్ పడితే ఆ డైలాగ్ అప్పటికప్పుడు రాసేయాల్సి వస్తుంది. హోంవర్క్ చేసుకుంటే ఏమైంది అంటే బెటర్మెంటే ఉంటుంది కానీ ఆప్షన్స్ ఉండవు. సో మాకు బెటర్మెంట్ వల్ల మాకు ఒక చిన్న బడ్జెట్లో ఒక నార్మల్ చిన్న హీరోతో ఒక చిన్న కొత్త డైరెక్టర్, ఒక చిన్న డైరెక్టరు ఇంతమంది ఆర్టిస్టులతో ఒక మంచి ఫిల్మ్ ఎలా తీసాడు అంటే కేవలం వీ హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ హోంవర్క్ అండి. సో అండ్ మీరు ఫస్ట్ మూవీ తీసుకుంటే లవ్ స్టోరీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ మూవీ తీశారు, ఇప్పుడు డ్రామాటిక్ మూవీ, అంటే స్టోరీ వేరియేషన్స్. సో ఏంటి అసలు? అంటే మేము ఒకే స్టోరీ చూస్తే మా రైటర్లు ఊరుకోరండి. మా టీం ఉన్నారు. అంటే నా ఉద్దేశం కూడా ఆ గుడ్ డైరెక్టర్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ది జానర్స్ అండి. అంటే స్వతహాగా నాకు యాక్షన్ ఇష్టమైనా కూడా ఎప్పుడైనా మనం డిఫరెంట్ జానర్స్ తీసుకుంటున్నప్పుడే ఒక డైరెక్టర్గా మనం పరిణితి చెందుతాం. ఒక మనిషి దగ్గర నుంచి కొత్త ఇమోషన్ని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్ లాగే లవ్ స్టోరీస్ చేసుకుంటా పోయాను అనుకోండి, అదే హీరో హీరోయిన్ అదే వాళ్ళిద్దరి మధ్యలో అదే లవ్ అదే ఇమోషన్ని 2-3 సార్లు తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది. నన్ను చూసిన నేను చేసే ప్రాజెక్ట్స్కి ఆడియన్స్ కన్నా బోర్ కొడుతుంది. ఎప్పుడైతే మనం కొత్తది, ఇప్పుడు మీరు చెప్పినట్టు సెకండ్ యాక్షన్ తీసుకున్నాను నేను. సో ఫస్ట్ దానికి నాకు కొత్తగా నేర్చుకోగలిగాను. నేను ఇగ్నైట్ అయ్యి నేను ఇది ఫీల్ అయితేనే ఆ ఇంటెన్స్ బై ఆడియన్స్ చూపించగలుగుతాను. ఇప్పుడు సినిమాలో డ్రామా బాగా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ డైరెక్టర్గా ఫస్ట్ మనం కొత్తగా ఫీల్ అవ్వాలి, మనం అద్భుతంగా చెప్పాలి అనే ఒక లోపల మనకి ఇది మనకు కలిగినప్పుడే
ఆర్టిస్టులకు చెప్పగలుగుతాం. సో నన్ను చాలామంది చెప్తారు, మీరు కథ చెప్తున్నప్పుడు మీరు మొత్తం అంతా మర్చిపోతారు, ఒళ్ళంతా మర్చిపోతారండి. అంత ప్రేమించినప్పుడే మనం దాన్ని కనీసం సగమన్నా మనం ఆడియన్స్లోకి చూపించగలుగుతాం. నేను కథ చెప్పమంటే పొద్దున ఒకసారి చెప్తా, మధ్యాహ్నం ఒకసారి చెప్తా, సాయంత్రం ఒకసారి చెప్తా, ఒకే ఇంటెన్సిటీతో 2 గంటలు చెప్పేసిన రోజులు ఉన్నాయి నాకు. 4 సార్లు చెప్పిన కథ రోజులు కూడా ఉన్నాయి. సో ఫర్ మీ ఫిల్మ్ టెల్లింగ్ అ స్టోరీ ఇస్ ఐ లవ్ దట్ వర్క్ అండి. సో ఎన్నిసార్లైనా మనం ప్రేమించి చెప్పని ఎన్నిసార్లైనా చేయగలుగుతాం అన్నట్టు. సో ఐ కెన్ డూ దట్.